హలో నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక నెల రోజుల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఇరు పార్టీల నుంచి కూడా ప్రచారం జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది పరిస్థితి అని అనిపించింది. ఈ రోజు మరి బై ఎలక్షన్ లోని మరి గోపన్న గారు చనిపోవడం వల్ల మరి ఈ రోజు ఇలా బై ఎలక్షన్ చేశారు. సో సునీతమ్మ గారు గెలుస్తారని నమ్మకంతో నేను చెప్తున్నాను 100%. ఆమె ఇప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు బయటికి రాకపోయినా ఇప్పుడు వచ్చారంటే భర్త చనిపోవడం వల్లే వచ్చారు. ఇప్పుడు ఆమె గెలుస్తుంది 100%. ఆ నమ్మకం అయితే ఉంది. మొత్తం ఎక్కడ పడితే అక్కడే నోటంటే బీఆర్ఎస్ గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కానీ, కరెంట్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ప్రతిదీ కూడా. మరి గృహలక్ష్మి అని అన్నారు 2500, గ్యాస్ ఫ్రీ అన్నారు. మరి ఇవన్నీ అయితే ఏది రాలేదు మాకు. ప్రజెంట్ అయితే ఎవరికి రాలేదు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. మరి ఏం చేశారు వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీ ఉండేటప్పుడు అయితే మాకు ఏది ప్రాబ్లం లేదండి. కరెంట్ ఎప్పుడు ఏ రోజు తీయలేదు. వాటర్ ప్రాబ్లం అనేది ఏ రోజు మాకు రాలేదు. మన గోపన్న గారు ఏదైనా అన్ని పనులు చేసేవారు. ఒక్క నిమిషం ఫోన్ చేయగానే వెంటనే జిహెచ్ఎంసీ ఫోన్ చేయడము, ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కాల్ చేయడము, వెంటనే రెస్పాన్సిబుల్ అయ్యేవారు మాగంటి గోపీనాథ్ గారు. మరి అలాగే మొన్న కూడా ఒక న్యూస్ మేము వాళ్ళకి ఇచ్చాము. మొన్న మీటింగ్ అయ్యేటప్పుడు మన సునీతమ్మ గారు మరి స్టేజ్ మీద ఒక బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోతే ఎన్నో సంవత్సరాలకి బాధపడతారు. ఇప్పుడు ఆమె వచ్చి కనీసం ఒక 4 months 5 months కూడా కాలేదు భర్త చనిపోయి. ఆ బాధ అనేది ఎవరికైనా ఉంటది. ఎందుకంటే ఇంటికి పెద్ద పోయేటప్పుడు ఎంత బాధ ఉంటుందో అది ఇంట్లో పోయే మనిషికే తెలుస్తుందండి. అలాంటప్పుడు మరి సునీతమ్మ గారిని ఎగతాళి చేయడం అది తప్పు. కొందరు నాయకులు కూడా మాట్లాడుతూ అది ఫేక్ కన్నీరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ దీనికి సంబంధించి ఏం చెప్తారు? తప్పండి. అది ఫేక్ అనేది చాలా తప్పు. అంటే మరి అన్ని మాటలు మాట్లాడారు కదా రాంగ్ గా. మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఫేక్ గానే అంటారా? మరి వాళ్ళ ఇంట్లో చనిపోయిన మనుషులు చనిపోతే ఏడుస్తారా? ఏడవరా? నవ్వుతారేమైతే వాళ్ళకి అది ఎటకారంగా ఉందేమో. అది చాలా తప్పు. అయితే మరి వాళ్ళ ఇంట్లో చనిపోతే మరి నవ్వుతారేమండి, ఆడుకుంటారు, నవ్వుతారు, ఎగతాళి చేసుకుంటారేమైతే. ఇక్కడ మాకు అలా లేదండి. ఆమె బాధ అలా ఉంది. 2 ఆడపిల్లలు, 1 బాబు. పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదు. ఒక బాధ అనేది ఉంటది కదా ఎవరికైనా సరే. ఆ బాధ అనేది ఉండడం వల్ల ఒక ఇంటి మనిషి పోయారు, కొండంత మనిషి. ఎందుకంటే ఇంట్లో వరకు పక్కన పెట్టండి, బయట జనాలకైతే గోపన్న చాలా హెల్పింగ్ చేశారండి. చాలా చేశారు. మన కళ్యాణ లక్ష్మి అవని కానీ, ఎవరికైనా హెల్పింగ్ నేచర్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళు పలకరేయడం కానీ, ఫైనాన్షియల్ కానీ అన్ని ప్రతిదీ చేశారు. చాలా మందికి డబుల్ బెడ్రూమ్ కానీ ఇప్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన వ్యక్తి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. వారితో అంటే బీఆర్ఎస్ పార్టీ గెలవడం కొంచెం కష్టమే అని చెప్పేసి అంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మనం ఏ తప్పు చేయకుండా మేము గెలుస్తామనే ధైర్యం మాకుంది అనేదే గెలుస్తారు. దొంగ ఓట్లు పెట్టి ఈ ఓట్లు చేయించి దొంగ ఓటర్ ఐడియాలు చేయిస్తే అది వేస్ట్. అది అలాగా గెలిచిన వేస్ట్. అది గెలవరు. కేటీఆర్ గారు చాలా ఎంక్వైరీ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు మాకు అక్కడి నుంచి. సో ఇప్పుడు సునీతమ్మ గారే గెలుస్తారు, 100% గెలుస్తారు. గోపన్న ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. ఆ గోపన్న మీద అభిమానంతో గెలుస్తారండి సునీతమ్మ. కించపరిచే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారమ్మా. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మహిళలు ఎంత చింతపరిచినా ఎంత చేసినా కూడా బీఆర్ఎస్ గెలుస్తుందండి. ఎట్లా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది? ఎందుకంటే ఆమె గోపన్ గారు చేసిన పనులు బట్టి గెలుస్తారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే తర్వాత రోజుల్లో అధికారంలోకి వచ్చినా కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అంటా ఉంటారు మా ప్రజలు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు ఏ పనులు చేశారు చెప్పండి మీరే. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎన్ని పనులు చేశారు చెప్పండి. గ్యాస్ ఫ్రీ అన్నారా? ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వలేదు, ఎవరికి రాలేదు. అది ఇటు మాటలు. 2500 గృహలక్ష్మి అన్నారు, ఇవ్వలేదు. బతుకమ్మ చీరలు అన్నారు, ఏవండి బతుకమ్మ చీరలు? 800 ఒక చీర అన్నారు. ఏమనంటే ఎక్కడో ఆగిపోయినాయి అన్నారు. ఆ టాక్ వచ్చింది, అది ఇవ్వలేదు. సో మరి ఇంకా అలా జరుగుతున్నాయి. ఏం చేశారు చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు? కొన్ని ఏదైనా ఒక్కటి చేశారు అనేది చెప్పండి, ఓకే ఒప్పుకుంటాం. ఏది చేయలేదు. మరి కేసీఆర్ గారు ఉండేటప్పుడైతే కళ్యాణ లక్ష్మి, ముబారక్, మరి అన్ని ప్రతిదీ కూడా చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి పని జరిగింది సార్. బీఆర్ఎస్ఏ వస్తుంది 100%. గోపన్న ఇది మీద అభిమానంతో సునీతమ్మ గారు గెలుస్తారు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. అమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇక్కడ ఎట్లా పరిస్థితి? చేస్తే మేము ఇది చేస్తాం నాయన. మాకైతే ఇప్పటి వరకు ఏమీ రాలేవు. ఆయన ఎక్కిన సంది ఏది రాలేదు మాకు. ఈయన వచ్చిన సంది ఏది కూడా రాలేదు. అదే రేవంత్ రెడ్డి. మొన్న చీరలు కూడా అందరికి పంచారు కానీ మాకు ఒక్క వస్తువు రాలేదు. మోకాలు చూసుకుంటా ఇచ్చిర్రు. మేము అడిగితే మీరు గ్రూప్ లో ఉన్నారా అని అడిగారు.
అందుకే మేము గమ్మున ఊకున్నాం. ఇంటి ముందు అడుగు వస్తారో అప్పుడు వాళ్ళకి అడుగుతాం. 800 రూపాయలు పట్టు చీర ఇచ్చిందండి ఒక్కొక్కరికి, మీరేమో రాలేదంటున్నారు. వస్తే వచ్చి చూసుకోండి అమ్మా, ఇంట్లో వచ్చి చూసుకోండి. ముఖాలు చూసుకుంటా ఇచ్చారు. కనీసం ఒక 10 రూపాయలు ఒక టీ కూడా లేదు. రాని ఎవరు వస్తే మాట్లాడతారో నేను మాట్లాడతాను. పెన్షన్ వస్తుందా మరి? పెన్షన్ అంటే వస్తుంది, ఆయన ఉన్నప్పుడు ఇచ్చింది పెన్షన్ వస్తుంది. 2000 వస్తుంది అంతే. రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తారు. ఆయన పొందేస్తాడు, రాని వచ్చినప్పుడు మాట్లాడు, పొందేస్తాడు. ఏమి ఇస్తాడు ఏం చేస్తాడు ఆయన చేసుడు. బస్సులో లేమా ఓట్లప్పుడే అడుగుతారు, ఓట్లు వేయించుకుంటారు. మళ్ళీ బస్సులు ఉన్నప్పుడు అందరికి ఇవ్వాలన్నా కొంత ఇవ్వాలన్నా. మేము సొంత ఇంటి వాళ్ళమే, కిరాయి ఇంటి వాళ్ళం కూడా కాదు. ఇవ్వాలన్నా వద్దా? మాకు అవి ఇల్లు కూడా రాలేదు ఆయన. మేము సొంతంగా కట్టుకుంది ఉంది, రేకులు ఇల్లు సొంతంగా కట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి, ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఉన్నాయి, ఇప్పుడు ఏది వస్తే బాగుంటుంది? ఇగో మాకంటే అంత తెలియదు నాయన, మేము చదువుకోలేదు, అంత తెలియదు మాకు. గతంలో 10 ఏళ్ళు చూసినావు, కేసీఆర్ గారి పాలన చూసినావు, ఇప్పుడు 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నావు, ఏది మంచిగా ఉంది? ఇప్పటికైతే మాకు ఏది రాలేదు నాయన. ఆయన మంచిగా చేస్తే అప్పుడు మేము మంచిగా ఓటేస్తాం అంతే. రెండు పార్టీలు పోటీగా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అంటే ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇప్పుడు అందరికి రెండో పార్టీ తెలుసు అన్న. ఇప్పుడు కొత్తగా 3వ పార్టీ వస్తుంది, అది పార్టీ పేరు ఇలా సెలెక్ట్ అవుతుంది. సో మన జీవన్ భాయ్ అని సైడ్ 3 నుంచి ఉన్నారు, చాలా యంగిస్టర్. మళ్ళా చాలా మందికి ఇప్పుడు చూస్తే మన బోరబండ సైడ్ 3 ఒక రహమత్ నగర్ మొత్తం చాలా హెల్ప్నెస్ ఆయన, చాలా మందికి తెలుసు, మొత్తం సరౌండింగ్ జూబ్లీహిల్స్ మొత్తం తెలుసు ఆయన. సో మాదేం రిక్వెస్ట్ అంతే జనాలకి, ఖాళీ సంవత్సరానికి ఒక 5 సంవత్సరానికి ఒకసారి ఓటు వస్తుంది, ఒక 1000-2000 ఇస్తారు, ఓటేసేస్తారు. దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, ఎవరి పని వాళ్ళది. పరిశాన్ ఎవరైతారు? గరీబులే. సో నేను అనేది ఏమంటే మా మంచి గరీబ్ నుంచినే, మిడిల్ క్లాస్ నుంచినే వచ్చిండు ఆయన. ఒకసారి ఆయన గెలిపిస్తే ఏమైతే చూద్దాం. 101% మొత్తం మంచిగానే అవుతుందని మా ఆశ. ఏ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు? ఇలా పోతున్నాం మన నామినేషన్ ఇండిపెండెంట్ ఒక్కడే, 1 అండ్ ఆర్మీ ఇప్పుడు నిల్చుంటున్నారు. మాది ఒకటే రిక్వెస్ట్, ఎవరెవరైతే జూబ్లీహిల్స్ ప్రాంతంలో మా వీడియో చూస్తారు, పార్టీ పేరు వచ్చేస్తుంది, జీవన్ భాయ్ అని పేరు ఉంటది, ఓటేస్తే మంచిగా జరుగుతుందని మా ఉద్దేశం. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళిద్దరు పార్టీ పరిస్థితి ఏం లేదన్న, ఇద్దరు ఒకటే, వాళ్ళు ఇద్దరు ఒకటే. లోపట మనం బయట పరిశాన్ అవుతున్నాం అంతే. అట్లా అమ్మ చెప్పినట్టే వాళ్ళిద్దరం ఒకటే, మనమే చూతేగాళ్ళం. అందుకే మనం ఏం చేసినాం, మనకు న్యాయం జరగాలని నిలబెట్టినాం అంతే. జూబ్లీహిల్స్ లో మరి అతను ఏమన్నా చేసిన పరిస్థితి కనిపించిందా? ఇక్కడ చాలా చేసిందన్న, చాలా చేసి లోపల చేసిండు, బయట రాలే. సో బయటకు తెస్తున్నాము. 30 years నుంచి మన జయవంత్ గారు అనేసి వాళ్ళ డాడీ పేరు అన్న. ఎంతో మన ఆ టైంలో ఇందిరాగాంధీ ఇల్లులో ఈయన ఏం చేసిండు, వీళ్ళ డాడీ ఎంతో మందికి ఇందిరాగాంధీ ఇల్లు ఇప్పించేసినారు. సో అట్లా చాలా పనులు ఉన్నాయి. సో ఆ ఏరియా పేరే జయవంత్ నగర్, వాళ్ళ డాడీ పేరు మీదనే ఏరియా. లేలే అంటే ఒక 500-600 మందికి ఇల్లు ఇప్పించేసారు, అట్లా పనులు చేసారు. ఇప్పుడు మన కేసీఆర్ కట్టించిండు ఆడ, రేవంత్ రెడ్డి ఇచ్చేటోళ్ళకి ఇస్తలేడు. మళ్ళీ కేసీఆర్ మనుషులు వచ్చేది మాది ఇల్లు, మళ్ళీ మేము గుంజుకుంటా అని వాళ్ళు అంటారు. ఇవన్నీ చాలా పరిశానీలు నడుస్తున్నాయి. సో అందుకే మేమేం ప్లాన్ చేసినాం, ఒక ఇండిపెండెంట్ ఎవరైనా రావాలా ఎమ్మెల్యే. ఆ పార్టీ వద్దు, ఈ పార్టీ వద్దు. ఇండిపెండెంట్ గా గెలిచి మా అభివృద్ధి సాధ్యం అవుతుంది అంటారా? అవుతుంది అన్న, ఎంతగా ఎవరు కాలే అవుతుంది, చేయాలా. ఇప్పుడు అట్లనే చేయాలి. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమి ఉన్నాయి కదా, డేంజర్ ఉన్నాయి మసలలు. వాళ్ళే పైసలు సంపాదిస్తారు, గరీబులే అయిపోతారు. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన నేపథ్యంలో ఆ సానుభూతితో బీఆర్ఎస్ పార్టీ కొంచెం గెలిచే అవకాశం ఉందని చెప్పేసి బయట అంటా ఉన్నారు. మరి ఇంకేం చెప్తారా? ఇప్పుడు చూడన్నా, నేను ఏడిస్తే నువ్వు కూడా ఓటేస్తావు, అట్లానే ఉంది. కానీ అది వదిలేసి మంచిగా ఆలోచించి చేస్తే ఇవాళ లేకపోతే రేపు మాది ఒక థీమ్ వస్తుంది, ఇది దేనికి ఓటేయండి అంటే దానికి వేస్తే బెస్ట్ ఉంటుందని నా ఉద్దేశం.